హర్షసాయి మళ్ళీ వచ్చేసాడు. రెండేళ్ల కష్టం ఒక అద్భుతం. ఒక మారుమూలు గిరిజన కొండల్లో భవిష్యత్ కోసం కట్టిన సామ్రాజ్యం. హర్షసాయి కట్టించిన స్కూల్ వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గుర్తుందా, 2 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చాడు. ఆ మాట కోసం సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. అందరూ అడిగారు, హర్షసాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఏం చేస్తున్నాడు అని. కానీ తను ఒక సైలెంట్ విప్లవాన్ని సృష్టిస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. హర్షసాయి లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి కొత్త వీడియోలోని స్కూల్ బిల్డింగ్. 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత హర్షసాయి మళ్ళీ వచ్చాడు. ఈసారి కేవలం ఒక వీడియోతో కాదు, వందలాది మంది పేద పిల్లల భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైనటువంటి స్కూల్తో. హర్షసాయి అంటేనే రికార్డులు, మిలియన్ల వ్యూస్. కానీ తను సడన్గా మాయమైనప్పుడు రకరకాలైనటువంటి వార్తలు వచ్చాయి. కానీ తాను మాత్రం గ్రౌండ్ లెవెల్లో పని చేస్తూనే ఉన్నాడు. ఒక స్కూల్ కట్టడం అంటే కేవలం గోడలు కట్టడం కాదు. దానికి పర్మిషన్లు, సరైన స్థలం, పిల్లలకు కావాల్సినటువంటి వసతులు, వీటన్నిటి కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కేవలం ఒక యూట్యూబర్గా కాకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా తను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ స్కూల్ ఎలా ఉందో చూసారా? ఇది ఏదో మామూలు బిల్డింగ్ కాదు. కార్పొరేట్ స్కూళ్ళకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఉంటుంది కట్టిన దాంట్లో అయినా. కానీ అధునాతమైనటువంటి క్లాస్ రూమ్స్, పిల్లలు ఇష్టపడి చదువుకునేలా డిజైన్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు నాణ్యమైనటువంటి చదువు ఇందులో చెప్పొచ్చు. సౌకర్యాలు చూస్తే బెంచీలు, బ్లాక్ బోర్డులు మాత్రమే కాదు, ఒక విజన్ ఉన్నటువంటి స్కూల్ ఇది. హర్షసాయి ఈ వీడియోలో చెప్పినటువంటి ఒక మాట అందరినీ కదిలించింది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి తిరిగి ఇవ్వడమే నా లక్ష్యం. అది మాటల్లో చెప్పడం వేరు, అలా చేసినటువంటి చేతల్లో చూపించడం వేరు. కొందరు అనొచ్చు ఇదంతా పబ్లిసిటీ కోసమే అని. కానీ ఆలోచించండి, పబ్లిసిటీ కోసమైతే 2 ఏళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. హర్షసాయి చేసినటువంటి ఈ పని వల్ల ఎంతోమంది స్ఫూర్తి పొందారు. ఒక యూట్యూబర్ అనుకుంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సమాజంలో మార్పు కూడా తీసుకురాగలనని తాను నిరూపించాడు. హర్షసాయి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ స్కూల్ కేవలం స్టార్టింగ్ మాత్రమే అని తన మాటల ద్వారా తెలుస్తుంది. మరి ఈ స్కూల్ ప్రాజెక్ట్ గురించి, హర్షసాయి కంబ్యాక్ గురించి డెఫినెట్గా చాలామంది అయితే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఇప్పుడు అది నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్కూల్ వేరు. ఎక్కడో గిరిజనాల్లో దాదాపు ఒక కొండల మధ్య ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి బిల్డింగ్ ఆల్రెడీ ఒక బేస్మెంట్ లెవెల్లో ప్రభుత్వం శాంక్షన్ చేశారు. బట్ అది ఇంతవరకు కూడా కట్టింది లేదు. కాకపోతే అందరూ అనుకోవచ్చు అది ప్రభుత్వ స్థలం మీద కట్టాడు అని కూడా చాలామంది డౌట్ రావచ్చు. కానీ అది అలానే ఉంచి పక్కన ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో ఆ స్కూల్ కట్టించడం జరిగింది. అయితే స్టార్టింగ్లో ఒక పర్సన్ చనిపోయిన విధానం కూడా అది మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ పర్సన్కి ఇతనికి ఏంటి లింక్ అని. అయితే ఆ స్కూల్ ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్కూల్ కోసం ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్న దాంట్లో ఉన్నదే అది కూడా ఇచ్చేసాడు. దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి ఒక అమ్మాయి ఆ స్కూల్లో కూడా చదువుతుంది. సో ఇది అందరినీ కొంచెం కలిచివేసేటువంటి నిజంగా విషయం. బట్ అక్కడి నుంచి వెళ్ళి చాలా సైలెంట్గా ఒక సర్కస్ అనేటువంటి పేరుతోటి కంప్లీట్గా అక్కడ ఎవరు ఏ వర్క్ జరుగుతుంది ఏంటి అని కూడా సైలెంట్గా ఒక పెద్ద టెంట్ వేసి లోపల జరిగేటువంటి కన్స్ట్రక్షన్ ఎవరికి బయటకు తెలియకుండా, అండ్ చాలా వరకు గోల్డ్ మైన్స్ తవ్వుతున్నారు అది ఇదని రకరకాలైనటువంటి ప్రచారాలు జరిగినా కానీ అవేమీ పట్టించుకోకుండా హర్షసాయి కంప్లీట్గా స్థలం కొన్న వాళ్ళు ఏదైతే స్థలం కొంటే ఒకవేళ అక్కడ గిరిజనులు అమ్మారి, గిరిజనులే కొనాలి. బట్ అలాంటి రూల్ కాకుండా ఏదైతే అక్కడ చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటారో తన పేరు మీద ఆ ల్యాండ్ తీసుకొని అక్కడ స్కూల్ కట్టించి కంప్లీట్గా అందరి మొహాల్లో ఒక చిరునవ్వు చూసే విధంగా దానికి కారణమయ్యాడు హర్షసాయి. అది గతంలో చాలా వరకు కూడా అంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఆబ్వియస్గా 2 years బ్యాక్ పెట్టినటువంటి ఒక వీడియో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే 2 hours క్రితం పెట్టినటువంటి ఒక వీడియో ఉంటుంది. సో దాదాపు 2 ఏళ్ల పాటు కూడా ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. చాలామంది కామెంట్ చేస్తారంటే తన మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, దాని తర్వాత పెళ్ళి అండ్ దాని తర్వాత స్కామ్, ఇవన్నీ రకరకాలైనటువంటి వార్తలతోటి హర్షసాయి దాదాపు సోషల్ మీడియా మొత్తం ఒకనొక టైంలో ఒక ఊపు ఊపేశాడు తన న్యూస్ తోటి. కానీ దాని తర్వాత ఒక 2 years కూడా సైలెంట్గా ఉండి దాని తర్వాత ఒక సైలెంట్గా ఒక స్కూల్ ఏంటి ఆ పర్సన్ అదన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకొని అండ్ దాని తర్వాత వాళ్ళకి ఆ స్కూల్ కట్టించడం నిజంగా చాలా చాలా మంచి పరిణామం అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ అక్కడ 2 విధాలుగా అక్కడ చూసుకున్నట్లయితే తాను ఇచ్చినటువంటి ల్యాండ్కి వాల్యూ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆబ్వియస్గా తన ఆత్మకు శాంతి చేకూరేలా నేను ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఆ ప్లేస్లో ఏదైతే ఉందో ఆ ప్లేస్లో దీనికి సంబంధించిన స్కూల్ కూడా డెఫినెట్గా వీళ్ళు ప్రభుత్వం స్పందించాలని వాళ్ళు
ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడుతా అని చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ స్కూల్ కూడా చూస్తే కంప్లీట్గా కార్పొరేట్ స్టైల్లో ఫ్యాన్స్ కానీ బెంచెస్ కానీ ఆ రూమ్ కానీ కంప్లీట్గా చాలా అద్భుతంగా స్కూల్ కట్టించారు. సో ఇది చూసి చాలామంది హర్ష సాయిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా హర్ష సాయి ఇస్ బ్యాక్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ చాలామంది రూమర్స్ అండ్ దాని తర్వాత ఇవన్నీ ఎలిగేషన్స్ మధ్యలో దాదాపు ఒక 2 years తర్వాత హర్ష సాయి ఒక మంచి పనితోటి అందరి ముందుకు రావడం తన ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి హర్ష సాయి కంబ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.